అలా కొట్టేసారేంటి ఆయన? నానా స్వీట్ వద్దు, నాకు షుగర్ ఉంది. పర్లేదు అయ్యగారు, తినండి. షుగర్ ఉందంటే పర్వాలేదంటాడేటయ్యా? తేడా ఉన్నట్టుంది. ఆమేన్. కొద్ది కొద్దిగా పెట్టిన ఆయన. అలాగే అయ్యగారు. కొద్దిగా పెట్టు. ఆయ్ కొద్దిగా పెట్టు తమ్ముడు, కొద్దిగా. అలాగేనండి. కొద్ది కొద్దిగా పెట్టు తమ్ముడు, కావాలంటే అడుగుతానులే. కావాలంటే అడుగుతానని చెప్తున్నాను కదా తమ్ముడు, ఎందుకు వేస్ట్ గా? ఏదమ్మా సంతోషం కోసమని. ఏంటో వీళ్ళు. మీ సంతోషమే కాదు తమ్ముడు, కాస్త మా గురించి కూడా పట్టించుకోవాలి కదా. ఈ బాబు చెప్పింది కరెక్టే. మీరు సంతోషించడం మంచిదే, మీ ప్రేమ గొప్పదే. మా గురించి కూడా ఆలోచించాలి కదా నాయనా. అదే కదా. చాలు అడుగుతాను. మటన్ ఎక్కడ తెచ్చారా? ఇంకెక్కడ? మన అనంతపల్లిలోనే. అనంతపల్లి ఎవరి దగ్గర? మన బాజీ అనే దగ్గర. బాజాని అయితే బాగా కొడతాడులే. వీళ్ళు ఎలా ఉండారేంటో. ఓకే నేను చూసుకుంటా. అయ్యో నాయన, ఏటిది? తినండి అయ్యగారు, పర్లేదు. నాకు కూడా చెత్తడేంటి ఇప్పుడు? అయ్యో తమ్ముడు, ఏంటి తమ్ముడు, నేను తినలేను, వేస్ట్ అయిపోయింది. అయ్యో తినండి అయ్యగారు, ఏదో మా సంతోషం కోసం. నీ సంతోషం చల్లకుండా రేపు మీటింగ్ ఉంది తమ్ముడు, మళ్ళీ అక్కడ వాకింగ్ చెప్పాలి కదా. వద్దొద్దు. ఏ తమ్ముడు, పిచ్చా నీకేమైనా? చెప్తే వినిపించట్లేదా? వద్దంటే వేసేస్తున్నావేంటి? బుర్ర పని చేయట్లేదా నీకు? ఈ బాబు కోప్పడిపోతున్నారేట. ఏం మాట్లాడు. అయ్యో సారీ బ్రదర్, ఏమనుకోకండి. ఏంటి బ్రదర్ సారీ? కళ్ళు కనిపించట్లేదా? ఓ పక్కన తింటున్నాం కదా. ఓ వేసేస్తాడు, తాళ్ళ పెరిగాడు. ఒరు బాబా, నువ్వు ఎక్కడ పెళ్లి గడిలో కొట్టించుకున్నాను ఆయన, కొట్టేస్తారు నిన్ను. అందరూ నాలా సహనంగా ఉంటారేంటి? అంటే టెన్షన్ వచ్చాను. జరి అలా కొట్టేసారేంటి ఆయన? అడగకుండా అన్నం పెట్టి పర్మిషన్ తీసుకోకుండా పెరుగేసినంత మాత్రానికే ఏ సేవకుడైనా చేయి చేసుకుంటాడా అని మీలో చాలామందికి అనిపించవచ్చు. అవును, ఆ మాత్రం దానికే ఏ సేవకుడు నలుగురిలో చేయి చేసుకోడు. ఒక గౌరవప్రదమైన స్థితిలో ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సినంత మర్యాద ఇవ్వకపోతే చెయ్యెత్తి కొట్టకపోయినా కొట్టాలనిపించేంత కోపమైతే ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫీలింగ్ని చాలా స్పష్టంగా క్రైస్తవ్యానికి చూపించటానికి మాత్రమే ఈ సీన్ చేయాల్సి వచ్చింది తప్ప సేవకుడిని ఒక శాడిస్ట్గా చూపించాలన్నది మా ఉద్దేశం అస్సలు కాదు. మనిషివా పశువా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు వడ్డించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేమేం తింటామో ఏం తినమో అడిగేది లేదా? అసలు ఏంటి మీ పద్ధతి? మీకోసం మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీరు తింటారా తినరా, మీకు కావాలా వద్దా అని అడగరా? మేము మనుషులు అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారా? ఏమయ్యా, షుగర్ పేషెంట్ స్వీట్ తినొచ్చా? నాకు షుగర్ అయ్యా బాబు అంటే తినండి అయ్యా అంటావేంటి? ఎంతసేపు మీ సంతోషాలు మీ ఇస్తాలేనా? వాటి కోసం మమ్మల్ని చంపేస్తారా? అందుకే మమ్మల్ని పిలిచింది. బాప్తిస్మాలు తీసుకునే క్రైస్తవులే కదా, బైబిల్ పట్టుకుని సంఘాలకు వెళ్తున్నవారే కదా. దైవజనులను ఎలా చూడాలో తెలీదా మీకు?
మేము మనుషులు అనుకుంటున్నారా, పశువుల శాలలో బర్రెలు అనుకుంటున్నారా? అసలు మమ్మల్ని పిలిచింది ఆదిత్యమిచ్చి గౌరవించడానిక, అవమానించి పంపించడానిక? అయినా తప్పు మీది కాదయ్యా. పిలవగానే వచ్చాను చూడు, తప్పు మాది. ఛే! బ్రదర్ బ్రదర్ ఆగండి, వెళ్ళిపో. వచ్చా, వదలవా, వదలవా. నిజానికి నాది కూడా సేమ్ ఫీలింగ్ అయ్యా. కాకపోతే ఆయన ఓపెన్ అయ్యాడు, నేను ఓపెన్ అవ్వలేదు. అయినా ఏంటిది, మీకేమైనా దెయ్యం పట్టిందా? అవును, నిజంగా దెయ్యం పట్టింది. మీరు దేవుని సంబంధులు కాదు, దెయ్యం సంబంధులు. ఆ రోజు పేతురులో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభు చేయి పట్టుకున్నట్టు ఈ రోజు మీలో ప్రవేశించి దైవజనులమైన మమ్మల్ని అవమానించింది. వెళ్ళండి అయ్యా, వెళ్ళి మోకాళ్ళ ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని వదిలించుకోండి. వందనాలు తమ్ముడు, దైవజనులు పిలిచి చాలా గొప్పగా ఆతిథ్యం ఇచ్చావులే. ఛే! అయ్యగారు ఉమ్. కూర్చోండి, ఒకసారి కూర్చోండి అయ్యగారు. సాల్మన్, ఏంటి తమ్ముడు, ఎందుకు ఇలా చేశారు? కావాలని చేశామన్నయ్య. కావాలని చేశారా? ఏ? మిమ్మల్ని ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచి మీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా, మీరు తింటారా తినరా అని అడగకుండా, ఎన్నోసార్లు మిమ్మల్ని గౌరవించిన మేము ఒక్కసారి ఇబ్బంది పెడితేనే దాన్ని అవమానంగా భావించి ఇంత బాధపడిపోతున్నారే. జనవరి 1వ తేదీ మొదలుకొని డిసెంబర్ 31 తేదీ వరకు దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుని ఇష్టాలేంటి, తనని ఎలా ఆరాధించాలని బైబిల్లో రాయించాడు అనేవి ఏ మాత్రం తెలుసుకోకుండా, ఆయన వైపు నుండి కొంచెం కూడా ఆలోచించకుండా, మీ సంతోషాల కోసం, మీ సరదాల కోసం, మీ విందుల కోసం, మీ వినోదాల కోసం, కొంతమంది అయితే వాళ్ళ సంపాదనల కోసం ఎన్నిసార్లు దేవుని అవమానపరిచారో ఒక్కసారైనా ఆలోచించారా అన్నయ్య? భౌతిక ఆరాధనతో కూడిన పాత నిబంధనను యేసుక్రీస్తు సిలువలో కొట్టివేసి ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధనలో అపోస్తలుల ద్వారా క్రొత్త నిబంధన సంఘమునకు ఆత్మ సంబంధమైన ఆరాధనా క్రమాన్ని ఏర్పాటు చేస్తే ఏ రోజైనా అసలు ఆ క్రమమేంటో తెలుసుకునే ప్రయత్నం చేశారా అన్నయ్య? అన్యజనులు వాళ్ళ పండగలకు డీజే సౌండ్స్ పెట్టుకుని ఊరంతా ఊరేగుతుంటే వాళ్ళను చూసి పెదాలు విరిచే కొంతమంది సేవకులు ఆదివారపు ఆరాధనల పేరుతో ఒక సంఘం మీద మరొక సంఘం పోటీ పడుతూ ఊరంతా వినిపించేలా హార్న్స్ పెడుతుంటే, క్రిస్మస్ క్యారల్స్ పేరుతో రాత్రి వేళలో ఊరేగుతూ క్రైస్తవేతరులను విసిగిస్తుంటే, పాపం మనల్ని ఏదో అని బాధ పెట్టడం ఇష్టం లేక మన మీద వచ్చే కోపానికి మొత్తం క్రైస్తవ్యాన్ని తిట్టుకుంటుంటే, ఆ క్రైస్తవ్యానికి మూలమైన క్రీస్తు ప్రభుల వారు ఇంకెంత బాధపడుంటారో ఏ రోజైనా ఆలోచించారా అన్నయ్య? ఇక ఈ క్రిస్మస్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ మన క్రిస్టియన్ యంగ్స్టర్స్ మీలాంటి సేవకుల ఆధ్వర్యంలో వాళ్ళు చేసేటువంటి పనికిమాలిన చేష్టలకి క్రీస్తు ప్రభుల వారి మనసు ఎంత గాయపడి ఉంటుందో ఏ రోజైనా ఆలోచించారా అన్నయ్య? ఆహా, అవన్నీ మనం ఆలోచించం. ఎందుకంటే మన సంతోషాలే మనకు ముఖ్యం. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటో కాదన్నయ్య, అది దేవునికి మనం ఇచ్చే ఆతిథ్యం. అది ఆయనకి ఏమిష్టమో తెలుసుకొని మనం ఇవ్వాలి తప్ప ఆయన పేరు చెప్పుకొని మన కోరికలు తీర్చుకోకూడదన్నయ్య. అన్నయ్య, మీరు వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు అన్నయ్య. అందుకే మేమెంత ఇరిటేట్ చేస్తున్నా వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నారు. అవసరమైతే మీరు బాధపడతారే తప్ప ఎదుటివారిని బాధ పెట్టరన్నయ్య. అలాంటిది మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభుల వారిని ఎలా బాధ పెట్టగలుగుతున్నారన్నయ్య? మీలాంటి మంచి మనసున్న వాళ్ళే ఇది ఆలోచించకపోతే ఈ క్రైస్తవ్యంలో సేవకుల ముసుగులో కనీస విలువలు తెలియని వారు చాలామంది ఉన్నారని వాళ్ళకి ఎవరన్నయ్య బుద్ధి చెప్తారు? ఇవన్నీ మీకు ఎన్నోసార్లు చెప్పానన్నయ్య, కానీ మీరు సరిగా పట్టించుకోలేదు. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. కావాలని మిమ్మల్ని అవమానించాం. దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నయ్య.
నానా అమ్మ భోజనాన్ని పిలుస్తుంది. ఏం చేస్తున్నారు ఈయన? ఫోన్లే, ఇంకేనా అర్థమైనట్టుంది. ఆలోచిస్తుంటే మనం చేస్తుంది కూడా తప్పే అనిపిస్తుంది చిన్న. నాకు కూడా అలానే అనిపిస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ మనిషిని నా అనుమతి లేకుండా భోజనం పెడితే నాకే అంత కోపం వస్తే, ఆయన దేవుడు, సృష్టికర్త, ఆయన అనుమతి ఉందో లేదో చూడకుండా, బైబిల్లో ఆయన రాయించాడో లేదో తెలుసుకోకుండా, ఆయనకి ఇష్టమో కాదో గ్రహించకుండా, ఆయన సంఘములో నా సొంత ఉద్దేశాలతో ఎన్నెన్ని చేశానురా చిన్న. అయినా క్రీస్తువారి జన్మదినాన్ని ఆయన శిష్యులు జరుపుకున్నట్టు కొత్త నిబంధనలో కూడా ఎక్కడా లేదురా చిన్న. ఏదో మన సరదాలు సంతోషాలు చంపుకోలేక మన సెలబ్రేషన్ల కోసం ఏవేవో చెప్పుకుంటూ మనల్ని సమర్థించుకుంటున్నాం అంతే. అవును నాన్న, సాల్మనన్ని కూడా బైబిల్ క్లాసులో చాలాసార్లు చెప్పారు. అపోస్తలులు ప్రభువును మనకంటే అమితంగా ప్రేమించారు. ఆయన కోసం తమ ప్రాణాలనే వదులుకున్న గొప్పోళ్ళు వాళ్ళే ఎక్కడ ఆయన బర్త్డేలు చేయలేదు. మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? వాళ్ళకంటే గొప్పగా ప్రభువుని ప్రేమించే వాళ్ళమా? ప్రభు చేయమన్నా సరిగ్గా చేస్తే చాలు, వాళ్ళకి మించి మనం చేయగలిగిన గొప్ప పని ఏది లేదు అని. నిజమే చిన్న. అయినా ప్రభువుని ప్రేమించడం అంటే మన సంబరాల కోసం ఆయన్ని వాడుకోవటం కాదు కదా. ఇక్కడ విషయం ఏంటంటే చిన్న, క్రైస్తవులందరికీ తెలుసురా క్రిస్మస్ పండుగ వాళ్ళ సంతోషం కోసమేనని. అవునానా? కానీ అందరూ ఆయన సంతోషం కోసం చేస్తున్నామని చెప్పుకుంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. చిన్న, ఈ మానవ కల్పిత క్రిస్మస్ని ఈ సంవత్సరమే ఆపేద్దామని ఉందిరా. ఆపేద్దాం నాన్న. కానీ కుదరదురా చిన్న. అదంత సులువైన పని ఏం కాదురా. ఎన్నో సంవత్సరాలుగా అలవాటైపోయిన పండగ అది. ఇప్పటికే మన సంఘంలో యూత్ వాళ్ళు పండగ ఏర్పాట్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అసలు మన సంఘంలో అంతమంది విశ్వాసులు ఉండటానికి ఈ పండుగలు కూడా కారణం. మరి ఏం చేద్దాం నాన్న? నిదానంగా మానిపించేద్దాంరా చిన్న. అయ్యారు వందనాలండి. నేను రాజమండ్రిలో ఉన్నానండి. మా ఇంటి పై స్టార్ ఒకటి తీసుకుంటున్నాను. మనకు కూడా ఒకటి ఏం తీసుకోమంటారండి? మళ్ళీ చేస్తాను ఆయన. ఎర్ర రవి కోపం వచ్చిందరా? అలా ఏం లేదనియా. ఏమోరా, నాకైతే మాత్రం చాలా బాధ అనిపించిందిరా. ఏమనుకోకురా. అది కాదనియా, ఆయన అవమానిస్తేనే ఆయనకి అంత కోపం వచ్చేస్తే సంఘాల్లో వీళ్ళు చేసే పిచ్చి పిచ్చి పనులకి దేవుడి కోపం రాదా అనియా? అవునరా. అది ఎందుకు ఆలోచించరని అలా? అవునరా, మనం చేసిన ఈ ప్రయత్నం ఆ నలుగురిలో ఒక్కరిని మార్చినా సరే మనం సక్సెస్ అయినట్లేరా నిశ్చల్. అవుననియా, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ అనియా. ఏంట్రా? మనందరం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పర్సనల్గా సారీ చెప్పొద్దామనియా. సరేరా, తప్పకుండా వెళ్దాం. అయితే అయింది కానీ మొత్తానికి నిశ్చల్గడ బర్త్డే సెలబ్రేషన్స్ అదిరిపోయినరా. అవునవును, బాగా అదిరిపోయినాయి.